కన్నా బెటర్గానే ఉంది. డెఫినెట్గా ఇట్స్ గుడ్. అసలు హీరో హీరోయిన్స్ ఫస్ట్ మూవీ లాగా చేయలేదు. అంటే మనం ఇప్పుడు ఓన్లీ మన న్యూ లైక్ హీరో హీరోయిన్ అది పక్కన పెట్టేసి చూస్తే హౌ యూఆర్ ఎంకరేజింగ్ తమిళ్ మలయాళం మూవీస్, మనకి వాళ్ళు ఎవరో తెలియదు, ఎంకరేజ్ చేస్తున్నాం కదా, స్టోరీ డైరెక్షన్ ఇవన్నీ బాగుంటాయి. ఇది కూడా అలానే, ఇది కూడా అలాగే బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? దట్స్ నెక్స్ట్ వెరీ, అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ అంట, నాకు కూడా తెలీదు, బట్ చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ బాండింగ్ ఎలా? దట్ వాస్ వెరీ న్యాచురల్గా ఉంది. లైక్ ఒక నిజంగా ఒక ఇంట్రోవర్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సింగిల్స్ కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. చిన్న పిల్లలతో కూర్చొని సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అంటే నేను కనెక్ట్ అయ్యాను. సో డెఫినెట్గా మన ఏజ్ వాళ్ళకి అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. ఎలా ఉందండి మూవీ అలనాటి రామచంద్రుడు? అలనాటి రామచంద్రుడు ఇస్ ద ఫన్ ప్యాక్డ్ మూవీ అని చెప్పచ్చు. ఒక కొత్త లవ్ స్టోరీ అని చెప్పను కానీ లైక్ అలనాటి రామచంద్రుడు అనే ఒక ఆ టైటిల్కి తగ్గట్టు ఉంటుంది మూవీ. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. ఇట్స్ ఏ హిట్, పక్కా హిట్. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మీకు మ్యూజిక్ మాకు తెలిసి మీ థియేటర్ నుంచి బయటకు వచ్చినా కానీ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ ఫీల్ అవుతూ ఉంటారు మీరు. ఆ డైరెక్షన్ ఎలా అంటే ప్రతి ఒక్కటి మీకు ఇలా కంటికి ఇట్లా చూపించాడు. దట్ ఫన్ ప్యాక్డ్ మూవీ. హైలైట్స్ అంటే డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఒక్క హైలైట్ అని చెప్పలేను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకు మూవీలో బాగా నచ్చిన సీన్ అంటే అన్నీ బాగున్నాయి, ఒకటి చెప్పాలని లేదు అసలు. బేసిక్గా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాక్చువల్గా. A movie where it's an entertainer, family entertainer type, and songs చాలా బాగున్నాయి. అంటే ఈ సినిమా చూడాలంటే ఒక ముక్కలో ఏం చెప్తారు? ఎందుకు చూడాలి అసలు? కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా చంపేశారు. కామెడీ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. హిట్ అవుతుందా మూవీ? యా, హిట్ అవుతుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 3.5. ప్యాక్ ఎంటర్టైనర్ అనమాట. సెకండ్ హాఫ్ మోర్ సెంటిమెంటల్ ఉంటుంది, కానీ అన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉండాలి కాబట్టి సో దే మేనేజ్డ్ అనమాట. బట్ ఫస్ట్ హాఫ్ చూస్తే మీకు హ్యాపీ డేస్ అలాగా ఒక సూపర్ కూల్ మూవీస్ అలాంటివి ఉన్నాయి కదా, లైక్ కాలేజ్ గోయింగ్ పీపుల్ ఎలా ఫన్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అవన్నీ ఫస్ట్ హాఫ్లో మీకు బాగా కనిపిస్తాయి. 2.5 hours అంటే చూడొచ్చు అంటారా? ఏమన్నా లాగ్ ఉందా? సో సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంటల్ కొంచెం పోర్షన్ ఎక్కువ ఉంది, కానీ ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ ప్యాక్ కామెడీ ఉంటుంది. సో ఖచ్చితంగా చూడచ్చు. మెసేజ్ ఇచ్చారా లేకపోతే నార్మల్ ఎంటర్టైన్మెంట్? అంటే మెసేజెస్ ఉన్నాయండి. అంటే హౌ పీపుల్ హ్యావ్ టు కనెక్ట్ విత్ దర్ ఎమోషన్స్, ఎంత ట్రూత్ఫుల్గా ఉండాలి ఒక రిలేషన్షిప్లో అనేది యుల్ సీ వెరీ గుడ్ అనమాట. అండ్ ఇప్పుడు అన్ని ఫైట్స్ మూవీస్ వస్తున్నాయి. సో అది కాకుండా సంథింగ్ డిఫరెంట్, మళ్ళీ ఆ పాత లవ్ బాయ్ మూవీస్ లాంటిది. సో హౌ పర్సన్ హ్యాస్ టు బీ రిలేషన్షిప్. 4 ఇస్తానండి. అవి చెప్పేస్తే ఇంకేముంటుంది మూవీలో. అవును, లైక్ హీరోయిన్ పాస్ట్ మర్చిపోద్ది, అదొక హైలైట్ సీన్ అనమాట. అండ్ అన్నీ చెప్పేస్తే సస్పెన్స్ ఉండదు మూవీలో. బట్ ప్రెసెంట్ జనరేషన్ అయితే ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు మూవీ అయితే. స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది. రొటీన్గా లేదు, యాక్చువల్లీ రొటీన్గా అయితే లేదు. లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫాదర్ ఎమోషన్ ఉంది, అండ్ రిలేషన్షిప్ కోసం అన్నీ బాగున్నాయి. బీజిఎం అదంతా ఎలా అనిపించింది? బీజిఎంకే ఎమోషన్ అయ్యా యాక్చువల్లీ నేను. ఇంట్రోవర్ట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇంట్రోవర్ట్స్ రిలేషన్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుద్ది. ఓవరాల్ రేటింగ్? ఓవరాల్ 9, 10కి 9 ఇస్తాం. థ్యాంక్ యూ.